శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం. గత భాగంలో మనము మెడిటేషన్ చేసినటువంటి 10 రోజులలో నాకేమేమి అనుభవాలొచ్చినాయి అనేసిని చెప్పుకుంటూ వచ్చినాం. అందులో భాగంగా ప్రత్యక్ష గురువు, పరోక్ష గురువు అనేసిని చెప్పుకున్నామనమాట. సో, ఇలా ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు మనం లెక్కేసుకుంటే చాలామంది అంటే మనుషులే కాకుండా జీవాలు, పదార్థాలు, వస్తువులు అన్నీ కూడాను మనము గురువులుగా స్వీకరించొచ్చు అనే విషయం మనకు అర్థమైంది. ఓకే. ఇక్కడ నా జీవితంలో పరోక్ష గురువులు మొదటి నుంచినే ఉన్నారు అనే విషయం అయితే నాకు అర్థమయ్యింది. ఆ విషయాన్ని నేను మీకు చెప్పాననమాట. సో, ఇక్కడ ప్రత్యక్ష గురువు అంటే ప్రత్యక్ష గురువుగా నేను మా హస్బెండ్‌ని మొదట తీసుకున్నాను. తర్వాత పత్రి సార్‌ని తీసుకున్నాను అనే విషయం ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. సో, ఈ క్రమంలో పత్రి సార్ ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఇలాంటి విషయాలనేసి నాకు ఏమి కూడాను అతని గురించి తెలియవనమాట. సో, ఇలా నేనైతే మెడిటేషన్ చేసుకుంటూ 10 రోజులు గడిచిన తర్వాత 11వ రోజు నాకు యాక్చువల్‌గా చక్రాస్ గురించిన క్రియలు, ప్రక్రియలు లోపల జరగడం అనేది మొదలుపెట్టింది. కానీ ఇక్కడ మనము ఆ 11వ రోజు చక్రాస్ గురించి చెప్పుకునే దానికంటే ముందు ఈ ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు కాన్సెప్ట్‌లో మొట్టమొదటిసారిగా నేను గురువుని ఎప్పుడు చూసినాను? సో, అలా చూసినప్పుడు నాకు కలిగిన అనుభవం ఏమి అనేసిన దాని గురించి మొదటగా చెప్పుకుందాం. సో, ఇలా నేను మెడిటేషన్ చేసిన తర్వాత సెప్టెంబర్ ఆదివారము మాకు పిరమిడ్ వ్యాలీకి ట్రిప్ ఏసారనమాట. అది ఒకరోజే ట్రిప్ బెంగుళూరులో. సో, అందరూ కలిసి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కొంతమంది అన్నారనమాట, "పత్రి సార్ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటారు. బెంగుళూరులో ఉంటే ఉంటారు. లేదంటే లేరు. కాబట్టి గురువు కోసం కాకుండా పిరమిడ్ చూడ్డానికి" అనేసిని మొదలే చెప్పారనమాట. కానీ అక్కడి వరకు పోయే వరకు పత్రి సార్ అక్కడ ఉన్నారనే విషయం ఎవ్వరికీను తెలీదు. సో, అలా ఆ క్రమంలోనే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! నేను రోజుకి 4 గంటల ధ్యానం అయితే నేను చేస్తాను అనేసి అని చెప్పి. సో, అలా నాకు ఫస్ట్ టైము బయటకు వెళ్ళడం అనేది జరిగింది. సో, ఇప్పుడు అనుకున్నాను నేనైతే ధ్యానం 4 గంటలు చేయాలి అనేసిని సంకల్పం పెట్టుకున్నాను. కానీ ఎక్కడ, ఏమి, ఇక్కడనే చేయాలి, ఈ స్థలంలోనే చేయాలి అనే నియమ నిబంధనలు ఏవి నేను పెట్టుకోలేదు. సో, అందుకోసం అనేసే పోయేటప్పుడు బెంగుళూరు ఇక్కడి నుంచి మాకు దాదాపు 5 గంటలు లేదంటే 6 గంటల జర్నీ సమయం తీసుకుంటుందనమాట. సో, బెంగుళూరు నుంచి మళ్ళీ మనకు ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో, అలాంటి సమయంలో నాకు ఫస్ట్ టైం నేను బస్‌లో మెడిటేషన్ అనేది చేశాను. సో, ఇక్కడ ఏమైంది అనేసి అంటే నాకు ఎప్పుడూ కూడా 1 అవరు, 1½ అవర్ మాత్రమే నేను మెడిటేషన్ చేసిన. ఫస్ట్ టైము బస్‌లో కూర్చొని కంటిన్యూయస్‌గా ఒక 3 అవర్స్ మెడిటేషన్ అనేది నాకు కంప్లీట్ అయిందనమాట. అసలు 1 అవర్ కూర్చోవడానికి బ్యాక్ పెయిన్ అయితే తగ్గిపోయింది. కానీ 1 అవర్ కూర్చోవడం అనేదే నేను ఎక్కువ. అలాంటిది కంటిన్యూయస్‌గా 3 అవర్స్ అయితే నేను చేసేసాననమాట. సో, ఇది రెండోసారి నేను కంటిన్యూగా ఎక్కువ సమయం కూర్చొని చేయడం అనమాట. 1 అవరు, 1½ అవరు చేసిన అనుభవం కంటే కూడా కంటిన్యూగా 3 అవర్స్ చేసినప్పుడు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అనే విషయం నాకు అక్కడ చూచాయిగా అర్థమైంది అంతే. దాని గురించి మనము ఆల్రెడీ ఒక ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం. మనము కంటిన్యూయస్‌గా ఏదన్నా చేసినప్పుడు ఒక విషయాన్ని లేకపోతే ఒక ధ్యానాన్ని గానీ, ప్రక్రియ గానీ మొదటి గంటలో మనము భౌతిక శరీరాన్ని దాటుతాము. రెండవ గంటలో భౌతిక ప్రపంచాన్ని దాటుతాము. మూడవ గంటలో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దాటుతాము. నాలుగవ గంటలో ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి మన సోల్‌నైనా కూడాను మనం దాటడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు కూడాను మనం కుదిరితే మాత్రమే 4 గంటలు కంటిన్యూయస్ ధ్యానం చేయండి అని నేను ఒక భాగంలో కూడా నేను చెప్పాను. ఇక్కడ మళ్ళీ నేను అందుకే క్లుప్తంగా వివరించాననమాట. సో, అలా 3 గంటలు ధ్యానం చేసినప్పుడు ఎరుకతో ధ్యానం చేయడం అనేది జరిగిందనమాట. సో, అంటే ధ్యానం కాకుండా ధ్యాన స్థితిలో నేను ఉంటున్నాను కదా! సో, మార్నింగే మేము బయలుదేరినాం బస్‌లో. అంటే ఖచ్చితంగా నిద్ర అనేది బస్సులో కూర్చోగానే మనం నిద్రపోతామనమాట. కానీ ధ్యానంలో ఉన్నప్పుడు నిద్రపోకుండా ఎరుకతో మెడిటేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది నేను బస్సులో తెలుసుకున్నటువంటి అనుభవం. ఇది ఆటోమేటిక్‌గా మనకి ఎరుకతో ధ్యాన స్థితిలో ఉండి, ఎరుకతో ఉండి, అవేర్‌నెస్‌తో ఉండి చేసేటువంటి మెడిటేషను 3 అవర్సు నేను సెకండ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయినా కూడాను నాకు రెండో విషయం ఏం తెలుసుకున్నాను అనేసంటే, నిద్ర వచ్చే టైంలో కూడా, నిద్రపోయే టైంలో కూడా ఎరుకతో ఉండొచ్చు.
ఉండాలి అనే విషయాన్నైతే నేను తెలుసుకున్నాననమాట. ఇలా నిద్రలో కూడాను ఎరుకుతూ ఉండాలి. ధ్యానంలో ఎరుకుతూ ఉండడం కాదు, నిద్రపోయినప్పుడు కూడా ఆటోమేటిక్‌గా మనము అచేతన స్థితిలో ఉంటామనమాట. అలా కాకుండా నిద్రలో కూడాను చేతనా స్థితిలో ఉంటూ ధ్యానం చెయ్యాలి, చెయ్యగలము అన్న విషయాన్ని నేను అక్కడైతే తెలుసుకున్నాననమాట. ఇది తర్వాత నాకు ఎందుకు ఉపయోగపడింది అనే విషయము మనకు యాస్ట్రల్ వర్క్ నేనెప్పుడు తీసుకునేది యాస్ట్రల్ వర్క్ అనేసి అని చాలామందికి ఫిజికల్‌గా మాట్లాడినప్పుడు నేను చెప్తూ ఉంటాననమాట. బట్ ఇప్పటి వరకు అయితే నేను యాస్ట్రల్ వర్క్‌ని కానీ, యాస్ట్రల్ వర్కర్‌ని అని కానీ ఎక్కడ మీకు చెప్పలేదనమాట. కానీ యాస్ట్రల్ వర్క్ నేను తీసుకున్నాను అనే విషయం చూచాయిగా అయితే చెప్పాను. సో, ఇలా యాస్ట్రల్‌గా కూడాను మనము వర్క్ చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం కంటే ముందు, అలా చేయడానికి కావాల్సినటువంటి సందర్భం అయితే నేను తెలుసుకున్న సందర్భం అయితే అదే అనమాట. సో, అలా ఫస్ట్ టైము నేను బస్‌లో వెళ్ళినప్పుడు అంత నిద్రలో కూడాను నేను చేతనావస్థలో ఉంటూ, అవేర్‌నెస్‌తో ఉంటూ, ఎరుకుతో ఉంటూ ధ్యానం అనేది చేశాననమాట. దాని తర్వాత నేను పడుకొని నిద్రపోయేశాను. అంటే 8 గంటలకి. 5 గంటలకి బస్సు స్టార్ట్ అయితే 8 వరకు నేను మెడిటేషన్ చేసుకున్నాను. 8 తర్వాత నిద్రపోయినప్పుడు నాకసలు పిరమిడ్ వ్యాలీ వచ్చే వరకు స్పృహ కూడా లేదనమాట. అంటే నిద్రలో కూడా ఎరుకుతూ ఉండొచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాను. కానీ నిద్రపోకుండా ఎరుకుతూ ఉండేదైతే నేను మామూలు నిద్రతో చేయలేదు. కానీ అక్కడ 5-8 గంటల వరకు చేసిన మెడిటేషన్‌లో, ధ్యానంలో నేను నిద్రపోతున్నాను. అలాగే చేతన అవస్థలో కూడా, అవేర్‌నెస్‌లో కూడా ఉన్నాను, ఎరుకుతూ ఉన్నాను అనే విషయాన్ని నేను గమనించాననమాట. ఇది నాకు ఎప్పుడు తెలిసింది అనేసంటే 5-8 వరకు కూర్చున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, నిద్రపోతున్నాను, ధ్యానం జరుగుతాంది. ఈ 2 తెలుస్తా ఉంది నాకు. అదే 8 గంటల నుంచి మళ్ళీ పడుకున్నప్పుడు అక్కడికి వెళ్ళే కొందరికి దాదాపు 9:30 అలా 10 గంటలైనా అయిందనమాట. అంటే ఆ 2 గంటల్లో నేను పడుకున్నది నాకస్సలు ఏమాత్రం తెలియలేదు. అంటే శరీర స్థితి కానీ, శరీర స్పృహ కానీ లేకుండా నేను నిద్రపోవడం అనేది జరిగింది. సో, ఒక యాస్ట్రల్ వర్కర్‌కి నిద్రలో కూడాను శరీర స్థితి అనేది ఉంటుంది. అది ఎలా, ఏ విధంగా అనేది యాస్ట్రల్ వర్క్ గురించి మనం చెప్పుకున్నప్పుడు దాని గురించి వివరణ ఇస్తాను. కానీ ఆ రెండిటికి వ్యత్యాసం మాత్రము నేను తెలుసుకునింది ఆ బస్సులో జర్నీ చేసేటప్పుడు నేను చేసినటువంటి ధ్యానంలో అనమాట. సో, ఈ విధంగా పిరమిడ్ వ్యాలీకి వెళ్ళే క్రమంలోనే, అంటే అక్కడికి వెళ్ళే దారిలోనే నేను తెలుసుకున్నది ఒక యాస్ట్రల్‌గా, ఒక ఆధ్యాత్మిక పరంగా సూక్ష్మ శరీరంతో అని చెప్తామన్నమాట. సూక్ష్మ శరీరంతో అలా మనము ధ్యానం కూడా చెయ్యవచ్చును, చెయ్యగలగాలి అనే విషయాన్నైతే నేను అక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది. సో, ఇది నా మొదటి అనుభవం కాబట్టినే వివరంగా చెప్పడానికి కారణం అనమాట. తర్వాత మనకు అలవాటయిపోయినప్పుడు మనకి అవి పెద్ద ప్రత్యేకత అనేది ఉండదు. ఒక్కసారి జరిగినప్పుడు, ఫస్ట్ టైం ఏదైనా మొదటిసారి జరిగినప్పుడు మొదటి అనుభూతే మనకు అద్భుతంగా ఉంటుందన్నమాట. సో, దానికి దీనికి వ్యత్యాసం. సో, మనము నిద్రలో కూడాను ధ్యాన స్థితిలో ఉండడం అనేది, చేతన అవస్థలో ఉండడం అనేది, చేతన అవస్థ వేరు, అవేర్‌నెస్ వేరు, ఎరుక వేరు అనమాట. సో, చేతన అవస్థలో ఉండడం అనేది, ఎరుకలో ఉండడం అనేది అవసరం. మనం చేతన అవస్థలో ఎప్పుడు ఉంటాము అనేసి అంటే, శరీరం యొక్క స్పృహ ఉన్నప్పుడు చేతన స్థితిలో ఉంటాము. శరీర స్థితిలో లేనప్పుడు అచేతన స్థితిలో ఉంటామన్నమాట. లైక్ ఏ డెడ్ బాడీ, మృత శరీరం మాదిరిగా అనమాట. జీవించి ఉండడం, మృత శరీరం. సో, ఈ రెండిటికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. చేతనా స్థితిలో ఉండడం, అచేతనా స్థితిలో ఉండడం అనేది అనమాట. సో, అటువంటి చేతనా స్థితిని ఆ దారి వెంబడి 3 గంటలు నాకు ఉన్నది అని నాకు అర్థమైంది. సో, ఇప్పుడు ఉన్నది అని చెప్పినంత సులభంగా మీకు అర్థం కావడానికి సింప్టమ్స్ చెప్తాను. అంటే లక్షణాలు చెప్తానన్నమాట. ధ్యానం చేస్తున్నాను. శరీరం అనేది ఈ స్థితిలో కూర్చొని, సీట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. శరీరం తెలుస్తూ ఉంది. బుద్ధి, నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో కూర్చున్నాను అనే విషయం నాకు బుద్ధి నిరంతరం గుర్తుపెట్టుకునే ఉన్నది. మనసు,
ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఇతర విషయాలు గురించి ఆలోచన వచ్చినప్పుడు, శరీర స్పృహ వచ్చినప్పుడు కాదు. నేను ధ్యానం చేయాలి అని దృష్టి మళ్ళీ ఇక్కడ పెట్టడం అనేది చేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనసు చేతనంగా ఉన్నది. ఆత్మ. సో, ధ్యానం చేస్తున్నంత సేపు బ్రహ్మరంధ్రం గూడా శక్తి లోపలికి వెళుతున్నది అనే విషయాన్ని నేను ఆ చేతన అవస్థలో ఉండి, చేతనా స్థితిలో ఉండి లోపలికి వెళ్తున్నటువంటి శక్తిని స్వీకరించడము, తెలుసుకోవడము, అంతేకాకుండా యాస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం అంటున్నాం కదా! ఆ చేతనా స్థితిలో సూక్ష్మ శరీరం అనేది మేల్కొని ఉండి నేను పోయేటువంటి జర్నీని కూడాను అనుభూతి చెందుతూ ఉన్నది. తర్వాత శక్తిని అనుభూతి చెందుతూ ఉన్నది. నేను నిద్రపోతున్నాను కదా! అంటే శరీరం నిద్రపోవడం అనేది కూడా తెలుస్తూ ఉన్నది. సో, శరీరం నిద్రపోతున్నది, ధ్యానం చేస్తున్నది, శక్తిని తీసుకుంటున్నది అనే 3 విషయాలను నేను గమనిస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఇక్కడ శరీరం నిద్రపోతూ ఉన్నది. చేతనావస్థలో ఉన్నది. శక్తిని తీసుకుంటూ ఉన్నది. వీటినన్నిటిని గమనిస్తున్నటువంటి బుద్ధి ఇది చేస్తున్నాం అని అన్నీ చెప్తూ ఉన్నది. అంతేకాకుండా మనసు ఈ ఆలోచనలన్నిటినీ అంటే ఇవే కాకుండా వేరే ఇతర ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు అది నేను ఎలా చేయగలను, ఇది ఎలా చేయగలను అన్న ఆలోచన వచ్చినప్పుడు అలా చేయకూడదు అని ఆలోచనలను పక్కకు నెట్టడము జరుగుతూ ఉన్నది. శక్తిని తీసుకోవడం. ఎందుకు అంటే మనం ఎప్పుడు శక్తిని తీసుకుంటున్నాము అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే తీసుకుంటాం. అంటే ఆలోచనని పక్కకు వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి శక్తి ఆటోమేటిక్‌గా లోపలికెళ్ళిపోతుందనమాట. మనం ఒక భాగంలో చెప్పుకున్నాం. ధ్యానం చేయగా మనకు ఆలోచనలు తగ్గించినప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నాం. ఒక గంటకు 60 ఆలోచనలు వచ్చినప్పుడు అట్‌లీస్ట్ మనం ఒక ఆలోచన తగ్గించిన ఆ ఒక్క ఆలోచన స్థలంలో మనకు శక్తి లోపలికి వెళ్ళిపోతుంది అనేసిని. ఎప్పుడైతే ఆ శక్తి లోపలికి వెళ్ళిపోతుందో మనకి శక్తి చేసే పనులే ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఆటోమేటిక్‌గా అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయన్నమాట. దానిని మనం పట్టుకుంటేనే, దానిని ఆలోచిస్తూ ఉంటేనే అప్పుడు మనము ఆ ఆలోచనకి శక్తినిచ్చినట్టు, ఆ ఆలోచనల వెంట వెళ్ళినట్టనమాట. అలా కాకుండా వస్తున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, వెళుతున్నాయి అన్నప్పుడు మనం డోర్ దగ్గరకైతే ఏ విధంగా వస్తున్నాయి, పోతున్నాయి. తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తేనే అవి లోపలికొచ్చినట్టు దానిని మనం పట్టుకున్నట్టనమాట. కాబట్టి వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. దీనికి పెద్ద శక్తి ఖర్చు కాదు. నెగెటివ్ ఎనర్జీ అవ్వదు. నెగెటివ్స్‌ని అట్రాక్ట్ చేయడము కాదనమాట. మనము మనల్ని దాటి లోపలికి ఏదైతే వస్తుందో అది మాత్రమే అనమాట మనం స్వీకరించినట్టు, దానిని మనం ఆలోచించినట్టు. సో, ఇక్కడ నాకొచ్చిన క్వెషన్ ఏమి అనేసంటే, నేను పడుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, నాకు నిద్రొస్తాంది అని తెలుస్తా ఉంది. నిద్రపోయిన తర్వాత నాకు ఏ ఎరుక లేదు. అంటే 8 తర్వాత నేను నిద్రపోయినప్పుడు ఏ ఎరుక లేదు. శరీరం నిద్రపోయేసింది. కాబట్టి శక్తిని తీసుకునేది తెలియలేదు, ఆలోచనలు తెలియలేదు. తర్వాత నేను మనసుతో ఆలోచనలొస్తే పంపాలి గదా! అటువంటి ఏవీ చేయడం లేదనమాట. అచేతన స్థితిలో ఉన్నది. అంటే ఈ 1 గంట, 2 గంటలు మాత్రమే అచేతన స్థితిని నేను అనుభూతి చెందాను. అంటే మనకు ఎరుక లేని నిద్ర ఎలా ఉంటుంది అని చెప్పి వెంటనే నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. చేతన అవస్థలో మనం నిద్ర అనేది చేసినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను అక్కడ గమనించాననమాట. సో, అందుకనే నేను చేతన అవస్థలో ఉండి, ఎరుకతో ఉండి, అవేర్‌నెస్‌తో ఉండి ఆ 3 గంటల ధ్యానాన్ని నేను చేశాననమాట. ఇప్పుడు ఈ 2 లక్షణాలు చెప్పినప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. అంతేకాకుండా ఆ 3 గంటల సమయం నాకు ఆహ్, అటు శరీరానికి నిద్ర అయింది. తర్వాత శక్తి తీసుకున్నాను, అనుభవాలు పొందుతున్నాను, అనుభవ స్థితిని పొందుతున్నాను. దీన్నే మనం ధ్యాన స్థితి అని చెప్పుకున్నాం కదా! అంటే ధ్యాన స్థితిలో ఉంటూ నిద్రపోవడం అనేది కూడా జరిగిందనమాట. దీనినే ఇంకొక పదంలో అందరికీ తెలిసినటువంటి వాడుక భాషలో దీనిని మనం ఏమంటామంటే యోగ నిద్ర అనేసినే అంటాం. ఈ యోగ నిద్రలో కూడా మళ్ళీ 2 రకాలొస్తుందనమాట. అది ఏమి అనేసంటే ఒక రకమైన యోగ నిద్రలో మనము కూర్చొని చేసేటప్పుడు ఆ యోగ నిద్రలో వెళ్ళినాము అనేసంటే మనకు డీప్ స్లీప్‌లోకెళ్ళినప్పుడు గురక వస్తుంది అనేసి అంటాం కదా! అలా గురక వచ్చింది అనేసంటే యోగ నిద్రలో ఉన్నప్పుడు నోరు మూసిపెట్టుకున్నప్పుడు కావాలి అంటే గురకొస్తుంది.
దీనిని నేను ఎక్స్‌పీరియన్స్ అయినాను కాబట్టి చెప్తున్నాను. నోరు మూసిపెట్టుకున్నప్పుడు ఎలా గురక వస్తుంది అనేసంటే వస్తుంది. సో, అక్కడ మనకేమవుతుందంటే అలాంటి శబ్దం వస్తుందనమాట. సో, ఇది ఏమవుతుంది అనేసంటే ఇది యోగ నిద్రకి ఒక చిన్న సింప్టమ్ లక్షణం అనమాట. అది మనకేమవుతుంది అనేసంటే మేల్కొనున్నారు, వీళ్ళు ధ్యానం జేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు మనం నిద్రపోయినప్పుడు ధ్యానం చేయము. కానీ గురకొచ్చినప్పుడు నోరు ఓపెన్‌లో ఉంటేనే గురకొస్తుంది. అంటే శబ్దం అనేది బయటకి నోటి ద్వారా వస్తుందనమాట. ఇప్పుడు నేను నోరు మూసిపెట్టుకున్నప్పుడు శబ్దాన్ని చేశాను. సో, అంటే గురక అనేది యోగ నిద్రలో ఎలా ఉంటుంది, నిద్రలో ఎలా ఉంటుంది అని డిఫరెన్స్ మీకు అర్థమైంది. సో, ఈ విధంగా కొంతమంది ధ్యానానికని కూర్చుంటారు. గురక పెట్టి నిద్రపోతా అంటారు అనేసిని అంటూ ఉంటారు. నిజమే. కొంతమంది గురక పెట్టి నిద్రపోయుంటారు. కానీ అది నిద్రనా, యోగ నిద్రనా అనేసి తెలుసుకోవడానికి ఈ 2 మార్గాలున్నాయి. వాళ్ళు నోరు మూసిపెట్టుకొని కన్నా ఆ గురకని కన్నా వచ్చినాది అనేసంటే అది ఒకటి. రెండవది ఆ యోగ నిద్ర అయిన తర్వాత వాళ్ళు ఫుల్లు ఎనర్జీతో ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఉత్తేజంగా ఉండాలనమాట. అలా కాకుండా నిద్రపోయి లేసినాము అనేసంటే శరీరానికి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది మనకి. సో, అలా కాకుండా శక్తిని మనం తీసుకున్నాము, మనం ముందరికి వెళ్ళినాము అన్న ఆలోచన అంటే ఇది లోపల విషయమే. వాళ్ళకి మనం బయట విషయాలు కాకుండా లోపల తెలుసుకునే విషయాలివి. బయట వాళ్ళకైతే జస్ట్ గమనించొచ్చు. వాళ్ళు నోరు మూసిపెట్టుకొని, లేకపోతే నోరు తెరుచుకొని గురకున్నదా. ఒకవేళ వాళ్ళ అదృష్టం కొద్దీ కూర్చున్నప్పుడు కూడా నోరు మూసిపెట్టుకొని గురక పెట్టగలిగినారు అనేసంటే అది యోగ నిద్ర, నిద్ర కాదు. చాలామంది అంటారు, నిద్ర కూర్చున్నారమ్మా వీళ్ళు ధ్యానానికి కాదు అనేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. సో, కాబట్టినే ఈ నిద్రకి, యోగ నిద్రకి ఉండేటువంటి డిఫరెన్స్ నేను చెప్తున్నాను. అంతేకాకుండా కూర్చున్నప్పుడు మనము శరీరం అనేది ఒక్కొక్కసారి అచేతన స్థితిలో ఉండిపోతుంది. ధ్యానం చేస్తున్నాము, ఆటోమేటిక్‌గా తల ఇలా పడిపోతూ ఉంటుంది. తల పడిపోయింది అనేసి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే నోరనేది అని ఓపెన్ చేసేస్తారనమాట కొంతమంది. సో, అలాంటప్పుడు గురక వస్తూ ఉంటది. అలా కాకుండా అది లోపలికి శక్తిని తీసుకున్నారు అనేసంటేనే అది యోగ నిద్ర అవుతుంది. అలా కాదు అనేసంటే అది నిద్ర కిందకే వస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి ధ్యానం చేసేటప్పుడు నిద్రలో ఉన్నామా, యోగ నిద్రలో ఉన్నామా, లేకపోతే అచేతనా స్థితిలోనా, చేతనా స్థితిలోనా, ఇవన్నీ తెలుసుకోవడానికి జ్ఞానమే అని అనిపించినా కూడాను యోగ నిద్ర అంటే ఏమి అంటే మనకు నిద్ర నుంచి అద్భుతమైనటువంటి యోగ నిద్ర వరకు చేసేటువంటి జ్ఞానంలో ఇన్ని విషయాలను మనము తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, తెలుసుకున్నప్పుడు మనము ఈ విషయాలన్నీ కూడాను జ్ఞానం కిందగానే మనం తెలుసుకుంటున్నాం. అంతేకాని ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాలను వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఈ జ్ఞానం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియడం కోసమే ఈ జ్ఞానం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడాను ధ్యానాన్ని అహంకారంగా తీసుకున్నాము అనేసంటే ముందుకు వెళ్ళడం అనేది కష్టం. కానీ మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకొని ముందరికి వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయాలి అన్నమాట. సో, ఈ విధమైనటువంటి అంటే ఆ బస్ జర్నీలో నాకు గురువుని కలవాలి అన్న ఆలోచన ఉన్నా కూడాను, దానికంటే మొదలు నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం అనమాట. సో, తర్వాత భాగంలో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన తర్వాత ఏమేం జరిగినాయి అనే విషయాలను, అక్కడ నేను తెలుసుకున్న విషయాలను, అంతేకాకుండా గురువుని కలుసుకున్నప్పుడు నాకేమి జరిగింది, నేను తెలుసుకున్నదేది అనే విషయాలను కూడా తర్వాత భాగాలలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.